తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఏకంగా ఓ ఎస్ఐతో పాటు రైటర్ని నిర్బంధించడం కలకలం రేపుతోంది. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారనే వంకతో పోలీసులను నేలపై కూర్చోబెట్టి వీరంగం చేయడం సంచలనం రేపుతోంది. ఇంతకీ పోలీసుల్ని నిర్బంధించడాన్ని అధికార పార్టీ శాసనసభ్యుడు ఎలా సమర్థించుకుంటారు? రేలంగి గ్రామంలో జరిగిన వివాదానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ రాజకీయ రంగు పులుముతున్నారా? అసలు రేలంగి గ్రామంలో ఏం జరిగింది? ఇద్దరు యువకుల మధ్య గొడవ ఊరంతా పాకింది. ఎమ్మెల్యే జోక్యంతో మరింత అగ్గి రాజుకుంది. అంతే, రేలంగి గ్రామంలో ప్రశాంతత కరువైంది. ఇరు వర్గాల వారి కంటికి కునుకు దూరమైంది. నిజానికి కొద్ది రోజుల క్రితం రేలంగి గ్రామంలో జరిగినది చిన్న ఘర్షణే. పాత కక్షల కారణంగా ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి మీద మరో వ్యక్తి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మరికొందరిని కొట్టారు. ఆ తరువాత బాధితులు పోలీస్ కేసు పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దాడి చేసిన వర్గం ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో సీన్ మారిపోయింది. దాడి చేసిన వారే రివర్స్ కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పుడు దాకా వాళ్ళు ఎవరో వెళ్ళలేదండి. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడు వరకు ఎవరు వెళ్ళినోళ్ళు అప్పుడు వెళ్ళిపోయి ఎమ్మెల్యే దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళు మా ఊళ్ళని కొట్టింది కాకుండా వాళ్ళు కేసు పెట్టి ధర్మాస్పటల్లో జాయిన్ అయ్యారండి. అసలు ఏ రకంగా జాయిన్ అయ్యారు? కనీసం ఒంటి మీద గీత కూడా లేని వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు మాకు అర్థం కాదు. రేలంగిలో జరిగిన గొడవలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడాన్ని బాధితులు తప్పుపడుతున్నారు. దాడి చేసిన వారిలో నలుగురు దర్జాగా గ్రామంలోనే తిరుగుతూ ఉన్నా పోలీసులు కిమ్మనడం లేదని చెబుతున్నారు. కొట్టింది కాకుండా 6 మీద కేసు పెట్టారు. దెబ్బలు తిన్న మా ఆయన గారు 10 మంది కొట్టారు, 10 మంది మీద పెట్టారండి. అందులో మా ఊళ్ళో 6గురిలో 5గురు జైల్లోనే ఉన్నారండి. ఒక ఆయన లేరు, పరారీలో ఉన్నారు. ఆయన తెలియదు ఎక్కడ ఉన్నారో. కనమ అవతల 10 మందిలో 6గురు జైల్లో ఉన్నారు. 4గురు ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఈ రేలంగిలో ఈ పేటలో ఉన్నారండి. వాళ్ళ ఇళ్ళ కాడ ఉన్నారు వాళ్ళు 4గురు. మరి ఎమ్మెల్యే అంత న్యాయపరుడు నిజాయితీపరుడు అయితే వాళ్ళని ఎందుకు పట్టుకోవద్దు అంటున్నాడు, వీళ్ళని ఎందుకు పట్టుకోమంటున్నాడు? ఏంటండి కారణం ఏంటో తెలియాలి కదా. అసలు రేలంగి గ్రామంలో జరిగింది ఘర్షణకు పార్టీలతో సంబంధం లేదని, ఎమ్మెల్యే రాధాకృష్ణే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని బాధితులంటున్నారు. పోలీసులను బెదిరించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే మాకు చాలా న్యాయం చేయాలని చూసారండి. కాకపోతే వాళ్ళ డ్యూటీ చేసుకొని ఇస్తే ఇప్పుడు వాళ్ళ పక్షంగా న్యాయం ఉంటే వాళ్ళకి జరుగుతుంది, మా పక్షంగా న్యాయం ఉంటే మాకు జరుగుతుందండి. వాళ్ళని సవ్యంగా వాళ్ళ డ్యూటీ ఎమ్మెల్యే గారు చేసుకొని ఇస్తేనండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వట్లేదు. వాళ్ళకే బెదిరింపులే, మాకు బెదిరింపులే. ఇంకా ఎలాగండి? ఇంట్లో ఉండడానికి కూడా భయమేస్తుంది పిల్లల్ని ఎట్టుకుని. ప్రస్తుతం రేలంగి గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రేలంగి గ్రామ వివాదంపై ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్పందించారు. తాను ఎస్ఐని నిర్బంధించలేదని హెచ్ఎంటీవీతో చెప్పుకొచ్చారు. బాధితులకు అన్యాయం జరిగినందువల్లే తాను జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటున్న రాధాకృష్ణతో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్. ఇరగవరం ఎస్ఐ రైటర్ను తన ఇంటి ఆవరణలో నిర్బంధించారంటూ తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఏం జరిగింది? మీ ఇంటి ఆవరణలో ఇరగవరం ఎస్ఐని నిర్బంధించారు రైటర్ని అని చెప్పేసి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగింది? అయినా మీరు దీనికి ఖండిస్తూ ఆ వాస్తవాల్ని అవాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా అవాస్తవం. ఇది మీడియాకి తెలుసు, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. వ్యతిరేక వర్గంలో ఉన్న వాళ్ళని కొంతమందిని అబ్స్కాండ్ అయ్యే విధంగా సహకరించారు. ఈరోజు వరకు కూడా వారిని అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు, మహిళలందరూ కూడా మా క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు నా క్యాంప్ కార్యాలయం ఏమీ లోటస్ పాండ్ లాగా పెద్ద భవనం కాదు, చిన్న భవనమే, చిన్న ఆఫీసు, ఒక హాలు, ఒక రూమ్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చిన క్రమంలో ఎస్ఐ గారిని, సిఐ గారిని రమ్మంటం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ఎవరైతే బయట తిరుగుతున్నారో దోషులు, వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా వీళ్ళు అరెస్ట్ అయిన క్రమంలో వాళ్ళ తల్లులనేది కూడా బెదిరించే స్థాయికి వెళ్ళి వాళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి కూడా బెదిరించడం జరుగుతుంది. కొడుకులందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ అయిన వారందరూ కూడా యువకులు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు. అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు ఇక్కడ. వెంటనే 2 వర్గాలని కూర్చోబెట్టి రాజీ చేస్తే సరిపోయేది. ఈరోజు అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళని భయభ్రాంతులు చేయడం, వాళ్ళందరూ కూడా భయం చెంది ఈరోజు నాకు చెప్పడానికి వచ్చారు.
ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా నా ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దళిత మహిళలు, దళిత వర్గానికి చెందినటువంటి వారు 2 వర్గాలని న్యాయం చేయాలనేది అనుకున్నాను నేను. ఈ క్రమంలో వారు ఆఫీస్కి రావటం, మాట్లాడటం జరిగింది. వాళ్ళు అక్కడ ఫ్రీగానే ఉన్నారు, ఎటువంటి నిర్బంధనలు జరగలేదు. ప్రశ్నించడం నిర్బంధన ఎలాగవుతుంది, మాట్లాడడం, వాళ్ళకి సమాధానం చెప్పమన్నాం. సరే గారు, మీరు ఎస్ఐని ఎన్ని గంటలకు మీరు మీ ఆఫీస్కి పిలిపించారు? ఎన్ని గంటల వరకు ఎస్ఐ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు? ఈరోజు ఎన్ని గంటలకి? 6 గంటలకు వచ్చారు. నేను 6 గంటలకు వచ్చా. వారు ఈరోజు నా ఆఫీస్లో ఆయన 15 మినిట్సే ఉన్నారు. ఈరోజు నా ఆఫీస్లో 15 మినిట్సే డిస్కషన్ జరిగింది. వెళ్ళిపోతున్నాం అన్నారు. సార్ వెళ్ళిపోండి అని చెప్పాం. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ దారిలో మహిళలందరూ కూడా ఆయన ఆపి అడగడం జరిగింది, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు చేయండి అని చెప్పేసి. ఈ క్రమంలో దీన్ని దుష్ప్రచారం మొదలుపెట్టి వాళ్ళందరూ నిర్బంధించారని చెప్పేశారు. ఈరోజు నా ఆఫీస్లో ఈ సంఘటన ఏమీ జరగలా. ఆఫీస్ బయట వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేశారు, వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు దాన్ని నిర్బంధించారని దుష్ప్రచారం చేసి ఈలోపు నిర్బంధం చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. ఈరోజు మాకు న్యాయం చేయమని చెప్పేసి అడిగారు. ఎవరికి అన్యాయం జరుగుతుందని మీరు పిలిపించారు అసలు? ఎవరికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు మా పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతుందని పిలిపించాం. అంటే అక్కడ టీడీపీ, వైసీపీ అని 2 వర్గాలు అయితే లేవని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు కానీ బాధితులు కానీ హెచ్ఎంటీవీతో చెప్పారు. అక్కడ టీడీపీ లేదు, వైసీపీ లేదండి, కొంతమంది మాత్రమే కావాలని ఎమ్మెల్యేని కలిశారు. ఎమ్మెల్యేని ఆ సమయంలో కొట్లాట జరిగినప్పుడు కలిసిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు తప్ప వాళ్ళు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కాదనేది బాధితుల వాదన. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీకు ఎర్లియర్ ప్రెస్ మీట్లో ఫోటోలు కూడా చూపించా. వ్యతిరేక వర్గంలో ఉన్నవాడు దాడి చేసిన వాళ్ళు ఎవరితో ఫోటోలు ఉన్నాయో వైసీపీ నాయకులతో ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేతో ఫోటోలు ఉన్నాయి. దీన్ని మీరే విధంగా సమాధానం చెప్తారు? ఇది ఏ పార్టీ సానుభూతి అని చెప్తారు మీరు? అది జరిగింది అక్కడ సంఘటన, వాస్తవం అది. టీడీపీ కార్యకర్తలని ఇరగవరం ఎస్ఐ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇరగవరం ఎస్ఐ గారు అని అంటలే. ఇరగవరం ఎస్ఐ గారు ప్రొబేషనరీ ఎస్ఐ, కొత్తగా వచ్చారు ఆయన. ఈ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకు పూర్తిగా అవగాహన లేదు. ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ కొంత ఆర్థిక పరంగా కానీ ఇటువంటి వాటి వల్ల కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. సో అటువంటి క్రమంలో ఇది జరిగింది. అంటే రేలంగి ఘటనపై గతంలో మీరు పోలీసు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లారా? అక్కడి నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు తీసుకెళ్ళాం, మొన్న కూడా రిమాండ్కి పంపించే రోజు కూడా తీసుకెళ్ళాం, మాట్లాడాం. ఈరోజు ఈయన ఏం ఫ్యాబ్రికేట్ చేశారో మీకు అన్నీ చూపించాను, రిపోర్ట్స్ అన్నీ కూడా. అదే విషయం ఎస్పీ గారికి చెప్పాం. ఈరోజు మేము చెప్తే ఏదో పొలిటికల్గా చెప్పినట్టు తీసుకున్నారో, మరి ఏ విధంగా తీసుకున్నారో మా వాళ్ళకి అన్యాయం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా మేము కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించం, ఇటువంటి వాటిలో మేము కూడా పాత్రధారులు కావు జనరల్గా. అంటే నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలు ముసుగులో తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి ఎలా సమాధానం చెప్తారు? ఈరోజు దానికి సంబంధించి పూర్వాపారాలన్నీ కూడా 2 ఎఫ్ఐఆర్ కాపీలు మీరు వెరిఫై చేయండి, ఏ విధంగా అమెండ్మెంట్స్ జరిగినాయి అనేది. నేను దాని ఎవరు ముసుగులో అనేది కాదు, ఇక్కడ 2 వర్గాలలో కోట్లాట జరిగింది. 2 ఎఫ్ఐఆర్ కాపీలు చూడండి. ఆ రోజు జరిగిన సంఘటనలు బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ మేము ఎవరిని ప్రోత్సహించింది లేదు, దీంట్లో ఇన్స్టిగేట్ చేసింది లేదు. మేము న్యాయం చేయండి 2 వర్గాలకి అని చెప్పాం, 2 వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్పాం. కానీ ఎవరి మీద చర్యలు తీసుకోమని చెప్పలా నేను. అలా విధంగా అయితే వేరే విధంగా ఉండేది. ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా ఉంటారు కదా అధికార పార్టీ ఎమ్మెల్యేగా. నేను ఒత్తిడి తెచ్చుండే రోజును నేను మాట్లాడి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. దీంట్లో మీరిద్దరికి న్యాయం చేయండి, ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయండి అని చెప్పాం తప్పితే ఎవరిని అరెస్ట్ చేయండి లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి ఏ రోజు నేను ఎప్పుడు ప్రోత్సహించలేదే. ఏదైతే తాను వివాదాలకు దూరంగా ఉంటాను, అయితే కావాలనే తన మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ చెప్తున్నారు. అదేవిధంగా రేలంగి వివాదం నేపథ్యంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయడానికే ఎస్ఐని తన ఇంటికి పిలిచానే తప్ప ఎస్ఐని తాను నిర్బంధించలేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శేష్ HM TV తణుకు నుండి.